సతీష్ గారు, మీరు నిజంగా చూడడానికి మార సినిమా ధనుష్ లాగానే అనిపిస్తున్నారు. మీ గెటర్ గానీ, మీ లుక్ కానీ నిజంగా చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతారు? చాలా మందికి మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా కామెంట్స్ పెడుతుంటారు ధనుష్ లాగా ఉన్నామని. సో ఎలా ఫీల్ అవుతారు? మెయిన్ గా మీరు మారి రీల్స్ చేయడానికి కారణం ఏంది అసలు? అలా ఉంటాం కాబట్టి రీల్స్ చేస్తాం అంతే. ఇప్పుడు కొంచెం ఒట్టు పొడుగు ఉంటే చిరంజీవి గారిలా ఉన్నానని ఆయన రీల్స్ చేస్తాను. నేను మారి గెటప్ లో అంటే సిమిలర్ గా అలా ఉంటాను కాబట్టి ఫేస్ కట్ కొంచెం ఆ రీల్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట అంతే. బేసికల్లీ ఆయన అంటే ఇష్టం. మన తెలుగులకి తెలిసిందే కదా, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఎదురింట్లో ఆంటీని చూస్తాం, ఎందుకు కిటికీల నుంచి ఆంటీని చూస్తాం, ఎందుకు మనకి ఎప్పుడు కూడా బయటగా నచ్చుతుంది అనమాట. అలాగా మన తెలుగు యాక్టర్స్ ఎవరు నాకు నచ్చరు. తమిళ యాక్టర్ ధనుష్ అంటే చాలా ఇష్టం. ఇట్ వాజ్ వెరీ నైస్. హిట్స్ కూడా చాలా అంటే చాలా మోర్ దాన్ హిట్స్ ఇచ్చాడు. చాలా అంటే చాలా మంచి సొసైటీకి కావాల్సింది ఇచ్చాడు. రఘువరన్ బీటెక్ గానీ, ఆయన తీసిన ఏదైనా కానీ మెలడీ గానీ చాలా ఒక మంచిది, చాలా మంచి సినిమాలు తీసాడని నాకు అనిపిస్తుంది. మంచి సినిమాలు కొంచెం మాసీలుక్ గా మారి ఊపి ఊపింది ఒకప్పుడు. మరి ఇప్పుడు ధనుష్ టాపిక్ వచ్చింది కాబట్టి, ధనుష్ గారు ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అబ్దుల్ కలాం అనే సినిమా చేయబోతున్నారు. దానికి డైరెక్టర్ గా ఓం రావత్, అది పుష్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరి మీద కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? యాజ్ ఏ ధనుష్ ఫ్యాన్ గా మీరు అంటే ఏం చెప్తారు? బేసికలీ ఓం రావత్ గారు అంటే మీకు నిజం చెప్పాలి అంటే మన చిన్నపిల్లలందరికీ కూడా స్పైడర్ మ్యాన్ అవన్నీ ఇష్టం కాబట్టి ఆ ఒక క్రియేషన్ లో ఒక దేవుణ్ణి చూపించారు అనమాట. అంటే ఇది ఆది పురుష్ అనేది. ఇప్పుడు చిన్నపిల్లలది హనుమాన్ది ఒక సీరియల్ వస్తుంది అనమాట, ఇది కార్టూన్ లో. ఆయన కూడా దేవుడే. ఇప్పుడు మనం చూసిన మొన్న ఇది కూడా దేవుడు ఒక క్రియేషన్ ఒక అటెంప్ట్ చేసాడు. మన తెలుగులకి ఇష్టం పడలేదు అనమాట. అది అదర్ కంట్రీ వాళ్ళకి ఇప్పుడు 100% ఏది మన స్పైడర్ సినిమా గానీ, అవి గానీ, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ కూడా హిట్ అవ్వలేదు తెలుగులో. బాలీవుడ్ అంటే హిందీ వాళ్ళకి హిట్ అయినాయి, మనకి ఎందుకు హిట్ అవ్వలేదు అంటే మనం అంతా మెచ్యూర్డ్ వాళ్ళం. మనం తెలుగు వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఒక ఐటమ్ సాంగ్, 4 పాటలు, 4 ఫైట్లు, 4 డైలాగులు, 4 కామెడీ బిట్లు అంతే. దట్ ఈస్ ద మొత్తం అంతా కలిపితే క్రింజ్ ఏదైతే అవుతుందో అదే సినిమా అనుకుంటాం మనం. ఒక మంచి కొంచెం క్రియేట్ చేసి క్రియేషన్ తో చేసేది ఎప్పుడు నచ్చదు అనమాట. ఇప్పుడు రోబో పల్స్ పట్టుకున్నాడు కాబట్టి ఆయన డైరెక్టర్ గారి పేరు ఏదో మర్చిపోయాను, ఆయన శంకర్ గారు ఎంతో ఒక క్రియేషన్ తో రోబో మన తెలుగు వాళ్ళకి గట్ట అందరికి నచ్చేలా తీసాడు. అదే సినిమా కొంచెం బాగా తీసేటప్పుడు మన వాళ్ళు క్రింజ్ అయిపోయింది. అది రోబోట్ క్రింజ్ అయిపోయింది. అది మనకి అదే నేను అంటుంది, మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి నచ్చవు అనమాట. బేసికల్లీ ఈ ఎక్స్పెరిమెంట్లు గట్రా నచ్చకుండా నన్ను అడిగితే ఈ తమిళైన వేసుకుంటారు, ఏమన్నా వేసుకుంటారు. ఇప్పుడు అట్లే తీసి అల్లు అర్జున్ సినిమా ట్రిపుల్ ఆఫ్ అయితే ట్రిపుల్ ఆఫ్ అయితే నీకు తెలియని విషయం అట్లీ వాజ్ వెరీ నైస్ టాలెంటెడ్ డైరెక్టర్. మన తెలుగు వాళ్ళకి నచ్చుతారు. అదేదో ఇప్పుడు ఆయన రజనీకాంత్ గారు చచ్చిపోతే ఒకవేళ అనకూడదు, ఆయన చనిపోతే ఆయన్ని క్రియేట్ చేసి కూడా సినిమాలు తీయొచ్చు అని ఒకళ్ళు సినిమా తీశారు. ఎవరు చెప్పు? తెలియదు. వాళ్ళ అమ్మాయి ఒక సినిమా తీసింది అనమాట. ఏం సినిమా అంటే బొమ్మలతో సినిమా తీసింది అనమాట. ఆయన క్రియేషన్ లో నడుస్తాడు, ఎట్లయితే యాక్టింగ్ చేస్తాడు అట్లా ఒక అనేది ఒకటి రాకముందే క్రియేట్ చేసింది. దాని పేరేం పేరు అంటే సింహరాజు సంథింగ్ ఏదో సినిమా మంచి క్రేజీ ఉంది. నేను డబ్బులు పెట్టుకుని మరీ వెళ్ళాను ఆ సినిమాకి, నాకు నచ్చింది, చూశాను. ఎందుకు ఇలా తీశారు? ఆయన బతికుండగానే ఒక బొమ్మలతో సినిమా తీయడం ఏంటి అనుకుంటే, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనకి ఇష్టపడే యాక్టర్స్ ఆయన చూడాలి అనుకుంటే ఇటువంటి సినిమాలు వస్తానే ఉంటే ఇది ఒక క్రియేషన్ అని తీసింది అనమాట. అట్లా నేను అంటున్నాను. అది హిట్ అవ్వలేదు, నీకు కూడా తెలియదు పేరు. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా చూసినా నాకు కూడా తెలియదు. అలాంటి క్రియేషన్ మన తెలుగు వాడికి ఎవరికే నచ్చదు. ఇప్పుడు ఈ అట్లీ తీసేది కూడా అలాంటి క్రియేషన్ కాబట్టి మన వాళ్ళకి నచ్చదు. ట్రిపుల్ ఆఫ్ అవుతుంది సినిమా. ఆలోచించుకో మాట్లాడు, ఎందుకంటే అక్కడ చూసే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి. మీరు ఇంకా సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, మీరు అలా ఫ్లాప్ అనడం ఇంత కరెక్ట్. అది నచ్చదండి, ఎవరికైనా నచ్చదండి. స్పైడర్ మ్యాన్ నచ్చుతుందా? పిల్లలకి తప్పించి పెద్దోళ్ళకి నచ్చుతుంది. బ్యాట్ మ్యాన్ నచ్చుతుంది. ఇవన్నీ కొన్ని నచ్చవు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే
ఇవన్నీ నచ్చవు అనమాట. ఎక్స్పెరిమెంట్ లేదు. ఇప్పుడు నీకు అదే నచ్చలేదు ఏది మన రాముడు సినిమా ఏంటది ఆది పురుష్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? దాంట్లో గ్రద్దలు వెళ్ళిపోవడం ఇదంతా కూడా రియాలిటీగా అనిపించలేదు. అదేదో 10 తలకాయలు ఇదంతా యానిమేషన్ ఇదంతా నచ్చలేదు. దానికి మించి 10 రెట్లు ఎక్కువ ఉంటది యానిమేషన్. మన తెలుగు వాళ్ళకి బుర్ర వదలనింతది. ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక మంచి యాక్టర్ ని తీసుకెళ్లి ఏదో మాస్క్ తెంగాడు మొఖాన యాక్టింగ్ చేయమంటే ఎలా అనిపిస్తుంది? నాకేమి ఏం వర్కౌట్ అయ్యేలా లేదు అంటాడు. శివాజీ సినిమాలో నాకేదో వర్కౌట్ అనిపిస్తలేదు అంటాడు కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే వర్కౌట్ అయితే అవదు. అట్లీ వాజ్ వెరీ టాలెంటెడ్. నాకు నచ్చిన డైరెక్టర్ లో పర్సన్ అనమాట. చాలా 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 ఇలియన్, చాలా రాజారాణి బిగిలు వాడు అమ్మాయి ఏం సినిమాలు తీసాడు. అది కూడా జవాన్ కూడా నాట్ బ్యాడ్. సో ఉంటది, పర్లేదు. సో సతీష్ గారు, మీకు బాలయ్య బాబు మిమిక్రీ కూడా చేయడం వచ్చు. సో మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక్కసారి ఇంత కాంట్రవర్సీ టైంలో ఒక చిన్నగా బాలయ్య మిమిక్రీ చేయాలని మా ఆడియన్స్. నోరేం మంచిదిగా ఆయన తప్పకుండా ఈ రోజు ఇతని చక్కని కార్యక్రమానికి వచ్చినందుకు చాలా చక్కగా ఉంది. తమ్ముడు పవన్ అడ్డమైన క్వశ్చన్లు అడిగినా కానీ అడ్డంగా అడిగాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుంటి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ అంటే మేస్కెళ్ళి ఆయన వాయిస్ చేయాలి అంటే భయం వస్తుంది అనమాట లోపల నుంచి. ఎందుకంటే జై బాలే ఏ బార్ లో పబ్బుల్లో అడిగినా ఆయన పేరు చెప్తాను అనమాట. ఓకే, అంటే మీరు ఇప్పుడు బార్ పోతే ఈ వీడియో చూసి బార్ లో కుట్టగలరని భయంతో చేయట్లేదా? లేదు లేదు, నిన్న నైట్ కూడా పబ్కి వెళ్ళాను నేను. నిజం చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఇదిగో మార్క్ కనిపిస్తుంది మీకు, ఇది గ్రీస్ మంకీకి వెళ్ళాను అనమాట. అక్కడ టాటూ. నిన్ను కూడా ఎవరి పాట వచ్చినా కానీ జై బాలయ్య అంటారు అనమాట. దట్ ఈస్ ద బాలయ్య ఫ్యాన్స్. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ఎవరి ఫ్యాన్స్ ఉన్నా కానీ బాలయ్య ఈజ్ అంటే ఫిగర్ అనమాట. ఆయన ఫిగర్, ఆయన ఒక ఇండియన్ ఐకానిక్ స్టార్ అనమాట పబ్స్ కి. ఓకే అన్న, ఒక క్వశ్చన్ ఇందాక మీరు చూపించారు, ఒకసారి చూపిరా మనకి. అంటే పబ్కి వెళ్తే ఇట్లాంటి స్టాంప్స్ ఇస్తారా? కొన్ని పబ్స్ లో వేస్తారు. అంటే కేజీఎఫ్ స్టాంప్ వేసినట్లు కేజీఎఫ్ లో స్టాంప్లు వేస్తారు కదా బాడీ వెనకాల. ఇది గ్రీజ్ మంకీ అండి టాటూ. గ్రీజ్ మంకీలో అట్లా వేస్తారు. అంటే పబ్ లో ఏం చేస్తారన్నా మీరు? నేనండి ఎవరైనా కొంచెం మంచి అమ్మాయి కనిపిస్తే ఫ్లడ్ చేస్తాను. నేను ఒక అమ్మాయిని తీసుకెళ్తాను, మనం ఒక చెప్పరిని తీసుకెళ్తాం. చెప్పరి అంటే సో ఫిగర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హాట్ గా ఉన్న ఫిగర్ ని చెక్ చేసుకుంటాం మనం. వీలైతే అయ్యోకి వెళ్తాం, లేకపోతే అయ్యో అని దాని ఇంటికి అది వెళ్ళిపోతే మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అంతే. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఏముండదు, ఈ కల్చర్ కి అలవాటు పడినోడు ఎవడైనా కానీ సర్వనాశనం అవడమే కానీ మంచిగా అయితే అవ్వలేదు. ఎందుకంటే ఒక వారం రోజులు తాగే మందుని ఒక రోజులో తాగేస్తాం అక్కడికి వెళ్ళగానే. ఎందుకంటే ఒక్కొక్క బీరు 700 800 ఉంటది. ఎవడు కొట్టాడు మన బతికిలేస్తే మనం ఎంత. ఇప్పుడు 10 బీర్లు తాగాను రాత్రి. నేను అమ్మాయి నేను 10 బీర్లు తాగాను, 2 స్టఫ్ తిన్నాను, 7500 అయింది. 7500 పెట్టి వారం రోజులు తాగచ్చు, నేను 10 రోజులు తాగచ్చు. నేను ఒక రోజులో తాగేసాను కదా, ఒక రోజుకి 3 hours నాకు. ఏం జరిగింది లాస్ట్ లోను, ప్లీజ్ మా ఇంటికి వెళ్దామా, మీ ఇంటికి వెళ్దామా అంటేనే మా ఇంటికి వద్దు మీ ఇంటికి వద్దు అంటుంది. పోనీ అయ్యో కానీ వెళ్దామంటే అయ్యో వద్దమ్మా అంటుంది అనమాట. ఏం చేయను, 7500 పోయిందా. దట్ ఈస్ ద అంటే వాళ్ళు ఎక్కడ తాగేసి సోయిలో అవుట్ అవుతారా అప్పుడు మనం అవుట్ చేద్దాం అన్న ఒక ఆశతో వెళ్ళేదాన్నే పబ్ అంటారు, దాన్నే పెద్ద గబ్బు అంటారు. ఓకే సతీష్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్, మీ వైఫ్ తెలంగాణ. అసలు ఎలా మీ ఇద్దరు మ్యాచ్ వెళ్ళా? నీలాంటి వాడిని కూడా ఎలా పెన్ చేసుకుంటే ఆమె ఎంత గొప్ప మనిషి అర్థం అవ్వట్లేదు. సో ఎలా అసలు మీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా దొరికిరా మీరు? బేసికలీ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా మంది ఫైట్ చేశారండి అబ్బాయిలు. అందరూ 10,000 20,000 మంది అమ్మాయిలు ఫైట్ చేశారు. నాకు కావాలంటే నాకు కావాలని. అంటే అందగాండి కదండి నేను ఇంకా ఫస్ట్ చిట్టీలు వేసుకోండి మీరు అందరూ కూడా, ఎవరి పేరు వస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాను. అలా చిట్టీలు వేసుకున్న తర్వాత అనూష అని పేరు వచ్చింది, మా వైఫ్ ని పెళ్లి చేసుకున్నాను అంతే. బ్రదర్ మీరు నన్ను ఇక్కడ ఉండమంటారా నన్ను మింగేమంటారా? ఉన్నా చెప్పండి. మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి అసలు ఎలా, మీరు ఆంధ్రప్రదేశ్ అక్క తెలంగాణ, సో ఎలా మీకు మ్యారేజ్ అయిందంటే ఏం చెప్తారు? మీరు ఉన్నా చెప్పండి, దాచుకోవద్దు. ఇంకా మా వ్యూవర్స్ కింద కామెంట్ మింగుతారు కాబట్టి. రీసెంట్ గా ఒకరికి 50 కోట్ల పైనే ఉన్నాయి అనమాట. ఆయన కూడా ఫోన్ చేసి మా అమ్మని పెళ్లి చేసుకో అని చెప్పారు. సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు అన్నారు. కానీ మా ఆవిడ ఏముందంటే నాకు నో ప్రాబ్లం ఉంది, కానీ నాకు ప్రాబ్లం ఎందుకంటే ఇద్దరికి నేను
అంత స్టామినా లేదని నేను వద్దన్నాను అనమాట. అంటే అందంగా ఉంటాను కాబట్టి నాకు కొంచెం కలర్ హైట్ అదంతా కూడా మొన్నే 6 ప్యాక్ కూడా వద్దులే 6 ప్యాక్ చేశాను అనమాట. దాని గురించి అలా పెళ్లి కుదిరేసింది, అలా చేసుకున్నాను అనమాట. ఓకే. అంటే అందంగా ఉంటాయి. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయిందన్న మీకు? 5 years అయింది. కరెక్ట్ 5 years అయింది. ఓకే. మరి ఇప్పుడు పిల్లలు ఏమన్నా? లేదండి. నేను అంటే మా వైఫ్ పిల్లలు లేరు కానీ నా పిల్లలు చాలా మంది ఉన్నారు. అది మీరు ఏ బంజారా హిల్స్, అమీర్పేట్, ఫిలిం నగర్ ఎక్కడికి వెళ్ళినా కానీ నా పోలికలతో కనిపిస్తారు సిగ్నల్ దగ్గర గట్టాను. ఓకే. అది సహజం. ఓకే. గుర్తించు, ఎందుకంటే చూసే షీటింగ్ వాళ్ళు కూడా మనకు ఫాలో అవుతున్నారు. మరి మీరు మాట్లాడే ముందు అదంతా కూడా నేను ఒక ఒళ్ళు దగ్గర మాట్లాడితే బాగుంటది. ఒళ్ళు దగ్గరే ఉంటదండి. ఎందుకంటే బేసికలీ అదంతా కూడా నేను అలా విత్తనాలు చల్లుకుంటూ పోతాను. ఎక్కడైనా మొలుస్తూ ఉంటాయి, తెలియదు కదండి. అంటే ఇప్పుడు మెయిన్ గా మీ ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 28,000 తప్పు మాట్లాడదండి. 30,000 మంది ఉండేవారు. రీసెంట్ గా 2,000 మంది దుబ్బేశారా? ఒక రోజులోనే వెళ్ళిపోయారు. యానిమల్ అని ఒక వీడియో పెట్టానండి. యానిమల్ అని ఒక సినిమా వస్తుంది కదా, దాంట్లో ఎవరెవరు అని పెట్టాను అనమాట. ఆ వీడియో చూసి లేడీ ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయారు అనమాట. అన్ఫాలో కొట్టి పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరూ. చాలా హాట్ గా ఉన్నావు అని పెడుతున్నారు కానీ అన్ఫాలో అయిపోయారు అనమాట. అదే బాధ. ఏంటంటే వీళ్ళందరూ దొంగలే, అందరూ లంగాలే, కానీ పైకి మాత్రం లంగాల కింద కనిపించారు. నేను చేసిన దానికి 1కి 10 సార్లు. మీకు తెలియని విషయం ఏంటంటే మా ఇంటి దగ్గరలో 2 అమ్మాయిలు ఉంటారు అనమాట. వాళ్ళు నేను ఇది HU లో పెట్టాను అనమాట వీడియో, ఎవరెవరో వీడియో పెట్టగానే ఏంటి అలాంటి వీడియో పెట్టావు అన్నది. ఫస్ట్ బండి మీద వచ్చేటప్పుడు ఏం నచ్చలేదంటే మీ ఆవిడ దేవత ఏమంటలేదని వచ్చేసి అయిపోయిన తర్వాత 2 days తర్వాత HU లో పెట్టిన ఒక 2 hours అంతే. తను వాళ్ళ ఫ్రెండ్ కి వేరే అబ్బాయికి అమ్మాయికి చూపించడానికి ఓపెన్ చేస్తుందంటే కనిపిస్తలేదంట. నన్ను పిలిచి ఏమైంది వీడియో కనిపిస్తలేదు అంటే, ఇప్పుడు ఎవరో పెట్టింది ఏంది అయితే నాకు చూడకపోతే వదిలేసేయాలి. ఆ వీడియో ఇంకో 10 మందికి చూపిస్తుంది. దట్ ఈస్ ద అంటే తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పాలి కానీ 10 మందికి ఇంకా సపోర్ట్ చేస్తుందంటే మనం తప్పేం చేయలేదు కదా. అంటే నాకు అది ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. కాదు, మీ ఇన్స్టాగ్రామ్ లో చాలా బోల్డ్ గా కంటెంట్ పెడుతుంటారు. అసలు ఇన్స్టాగ్రామ్ లో మీరు అసలు అటువంటి కంటెంట్ పెడితే మీకు ఏం అనిపించదా? అంటే జనానికి కొంతమంది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం మీకు ఏం వస్తుంది అంటే లైక్స్ వస్తాయి. ఓకే. అది అంటే ఏమి సభ్య సమాజానికి ఇట్లా పెట్టడం వల్ల ఏం లాభం? అసలు ఏం మెసేజ్ ఇస్తా ఉంటాను అంతేనా? మెసేజ్ బ్యాలెన్స్ లేనప్పుడు వైఫై వాడుకొని మెసేజ్ ఇస్తాను అంతే, అంతకుమించి ఏం కాదు. నేను అనేది ఏంటంటే ఇదంతా ఒక పార్ట్. అంటే మన వాళ్ళు క్రోమ్కి వెళ్ళకుండా నా వీడియోల వరకే ఆగిపోవాలని నేను ఇలాంటి వీడియోలన్నీ పెడతాను అనమాట. అంటే నువ్వైనా కానీ ఎప్పుడైనా కొంచెం అనిపించినప్పుడు క్రోమ్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ కొట్టి XNXX ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి సతీష్ కోలాన్ని కొడితే చాలు ఆకలి తీరుస్తాడు అనిపిస్తే అందుకు నేను ఒక క్రోమ్ క్రియేట్ చేశాను అనమాట. ఆకలి అంటే ఏ ఆకలి ఎనీథింగ్ ఎనీవేస్. ఓకే సతీష్ గారు, మీ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి వీడియో చాలా బాగుంటాయి. యాక్టింగ్ చాలా బాగా చేస్తారు, మంచిగా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సినిమాల్లో జోన్ టచ్ చేస్తారు. ఎందుకనే మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటారు? అంటే కామెంట్ లో మింగుతారా? కామెంట్ బాక్స్ ఆపుకోను కానీ ఆడు ఎవడన్నా తిడితే మొట్టమొదటి ఎవడన్నా తిట్టితే మాత్రం డిలీట్ చేస్తాను కామెంట్. అంటే కొంచెం అట్లా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి డిలీట్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే అమ్మనా బూతులు తిడతాడు అనమాట. ఇబ్బంది లేదు నాకు తిట్టినంత మాత్రం, ఎందుకంటే అయ్యా నా ఎదుగుదల అని కొన్నిసార్లు భయంకరంగా తిడతారు అనమాట. నన్ను మా ఆవిడ కూడా తిట్టదు, అలా తిడతారు. లంగానా కొడక ఇలాంటివన్నీ తిడతారు అనమాట. బోకర్ నా కొడక, బేవర్స్ నా కొడక, వేస్ట్ నా కొడక అని తిడతారు. అలాంటప్పుడు ఫీల్ అవును కానీ ఫీల్ అవుతానండి. అది అర్థమైందా మీకు? అర్థమైనట్టుంది కదా? ఏమో మీరు ఏం చెప్తారో అర్థమైతలేదండి. మీరు మీలాంటి వాళ్ళు ఆర్జీవికి అన్నదమ్ములో ఏమో తెలియదు కానీ మీరు ఏం ఆడతారో సభ్య సమాజానికి అర్థం. అమ్మాయిలతోటి రొమాంటిక్ గా ఫోటోలు దిగడం అనేది నా ఆర్ట్. నా ఆర్ట్ సమాజానికి చూపిస్తున్నాను నేను. సో అలా మీరు రొమాంటిక్ దిగడం వల్లనే మీకు సినిమా అవకాశాలు రావట్లేవు అని బయట టాక్. దానికి థ్యాంక్స్ అండి. రాకపోవడం వల్ల నాకేం పెద్ద లాస్ ఏం కోట్లే. రోజు మేము ఇడ్లీ తింటున్నాం, బజ్జీ తింటున్నాం, పూరి తింటున్నాం, అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, తింటున్నాం, లేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం. నాకు ఇదంతా కూడా పార్ట్ అనమాట. అంతే. డైలీ ఒక సినిమాకి వెళ్ళడం అనేది ఒక చూడడం అనేది ఒక ఎంజాయ్మెంట్ అయితే, యాక్టింగ్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. వస్తే అవకాశం, లేకపోతే
మన అవకాశం అంతే. నేను పెద్ద ఇప్పుడు సతీష్ కొల్లా అనే ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి బోల్డ్ కంటెంట్ పెట్టినప్పుడు, ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీ వైపు మిమ్మల్ని ఏమన్నదా? ఎందుకందండి, ప్రతిరోజు ప్రతి నిమిషం ఏ రోజు తలుపు చప్పుడు వినిపిస్తుందా అని ఎన్ని రోజులు బాధపడుతుంటానో నాకే తెలుసు యువరానా. ప్రతిరోజు ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా. భయపడకుండా ఎప్పుడు ఉండను, కానీ ఎవరికే చెప్పకుండా దుప్పడం ముసుకేసుకుని ఏడుస్తా, అది వేరే విషయం అనుకోండి. అండర్స్టాండింగ్ అలాంటిది అనమాట. మా ఆవిడ కొట్టినా గానీ నేను భరిస్తాను అనమాట, భరిస్తాను. ఎందుకంటే మా ఆవిడ అంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు బయట మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నారా? ఈ వీడియో చూసి ఇట్లా ఏమన్నారా మిమ్మల్ని? అంటే ఎడిటింగ్ బాగుందా అనకండి, అంటే అట్లాంటి వీడియో చూసిన తర్వాత ఎవరు ఏమన్నారా? చాలా మంది అంటారండి, ఎడిటింగ్ చాలా బాగుంది అంటారు, కలర్ కాంబినేషన్ బాగుంది అంటారు. మీరు అన్నట్టే. అంటే కొంతమంది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే కొంతమంది దూరం పెడతారు, కొంతమంది అరే నువ్వు చాలా దారుణమైన కంటెంట్ పెడుతున్నారా ఈ అంటారు అనమాట. కొంతమంది ఎందుకు అలా పెడితే ఏమొస్తుంది, ఇప్పుడు 4 గోళ్ల మధ్యన చేసి వదిలేసాలి కానీ నువ్వు ఏంట్రా సోషల్ మీడియా, అరే 4 గోళ్ల మధ్య చేసేవాడు నిజంగా ఎవరా నా దృష్టిలో నేను ఏదైతే అనుకున్నా. ఇప్పుడు హీరో చేసేటప్పుడు ఎవరెవరు అనే సాంగ్ హీరో హీరోయిన్ చేశారు, అవునా? అది చూసారు, వాడిని యాక్సెప్ట్ చేశారు. ఆ హీరో ఇక్కడికి వస్తే ఫోటో దిగుతావు. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎందుకు చీప్ గా చూస్తున్నావు? వాడు హీరో, నేను హీరో కాదు, అంతేనా? నేను అటెంప్ట్ చేశాను, నా ఇష్టం అది. ఇప్పుడు ఒక దాన్ని రీక్రియేట్ చేయడం నా ఇష్టం. ఆ వీడియోని ఏ వీడియోనైనా వాళ్ళు రీక్రియేట్ చేయగలరు, అలాంటి వీడియోని మాత్రం ఎవరో చేయలేరు. ఎందుకంటే దట్ ఈస్ ద సత్తిపండు అనమాట, తినేది అట్టుపండు, అది వేరే విషయం. అంటే అమ్మాయిలు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అనమాట. అవును, అమ్మాయి టాపిక్ వచ్చింది కాబట్టి, సో మీకు చాలా మంది అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నట్టు బయట కనిపిస్తుంది. మీ ప్రతి ఒక అమ్మాయి యొక్క పోస్ట్ కనిపిస్తే నెక్స్ట్ అమ్మాయి కనిపిస్తుంది, ఇంకొక అమ్మాయి వస్తుంటది. అంటే ఎట్లా అని ఇంత అమ్మాయిలు ఎట్లా ట్రాప్ చేస్తున్న అమ్మాయిలని? అంతేనండి. నేను నార్మల్ గా రోజు కిరాణా కొట్టుకెళ్ళి ఒక 6 కోడిగుడ్లు, 4 నిమ్మకాయలు, ఉల్లిపాయలు అవి కొనేసి కొంచెం చేతబడి చేస్తాను అమ్మాయిలకి. శుద్ర పూజలు అమ్మాయిలందరూ నా దగ్గరికి రావాలని అలాంటి క్రియేషన్ చేస్తాను అనమాట. అంటే చేతబడి చేస్తుంటాను అనమాట. చేతబడి నీకు తెలిసే ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్పుడప్పుడు సరదాగా పోస్ట్ అనుకోకుండా పోస్ట్ పెడితే అది ఫేక్ అనుకున్నారు జనం అందరూ. నాకు కూడా అదృష్టమే కదండి ఫేక్ అనుకుంటే. చేతబడి చేస్తాను అమ్మాయిలందరికీ నా దగ్గరికి వచ్చేయాలి అని. అలాగా అందంగా ఉంటాను కదా నేను బేసికలీ, అందుకు మెసేజ్ చేస్తుంటారు అమ్మాయిలు. చాలా మంది చేస్తారు మెసేజ్. ఈ మధ్యన ట్రాన్స్జెండర్స్ కూడా చేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. ట్రాన్స్జెండర్స్ కూడా చేస్తారు. ట్రాన్స్జెండర్స్ మీకు మెసేజ్ చేస్తున్నారా? అంటే ఏమని చేస్తున్నారు? హాయ్ హీరో ఎక్కడుంటావు నువ్వు అంటున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత, యానిమల్ వీడియో చూసిన తర్వాత ఏమో ఎవరికేం కనిపించింది ఎవరికి తెలియదు కదా, అందంగా ఉంటారు కదా, అది వేరే విషయం అనుకోండి. అన్న మీరు సతీష్ అంటే ప్రతి విషయంపై రెస్పాండ్ అవుతారు కాబట్టి, సో విజయ్ దేవరకొండ గురించి మీకు ఏమన్నా తెలుసా? ఏంటది? విజయ్ దేవరకొండ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తాను ఆయన గురించి, ఏం చెప్పను నేను. ఆయన ఒక్క ఏదో లూప్ లో 2 ఇట్లు కొట్టి పడిపోయాడు, తర్వాత మొత్తం అన్ని ఫ్లాప్ లో కొట్టాడని చెప్పనా? అలా చెప్పను నేను, ఎందుకంటే ఫీల్ అవుతారు వాళ్ళ ఫ్యాన్స్ అనేసావు కదా ఆల్రెడీ. అలా చెప్దాం అన్నా కానీ ఫీల్ అవుతారు కదా వాళ్ళ ఫ్యాన్స్. విశ్వక్సేన గురించి ఏం చెప్పదలుచుకోరు? విశ్వక్సేన అంటే నాకు నచ్చడు, కానీ ఇప్పుడు నచ్చుతాడు. ఏంటంటే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా చూసిన తర్వాత నచ్చుతాడు. ఈయన తెలంగాణ హీరో అనుకునేవాడిని. అంటే నాకు విభాగాలు ఏం లేవు, ఎందుకంటే పుట్టి పెరిగిన తర్వాత హైదరాబాద్ లోనే ఉన్నాను. కానీ ఆయన అశోకవనంలో అర్జున్ కళ్యాణం చూసిన తర్వాత ఐ లవ్ ఇట్ అనమాట. దట్ గైజ్ ఆయన కూడా ఫ్రాంక్లీ ఏది ఉంటే అది మైండ్ లో చెప్పేస్తుంటాడు బయటికి. ఐ లవ్ ఇట్ పర్సన్, మంచి పర్సన్. అన్న మీరు ఒక యాక్టర్, సినిమాలో ఉంటారు కాబట్టి, సినిమా చేస్తుంటారు కాబట్టి ఎన్టీఆర్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? రీసెంట్ గా మన గ్లిమ్స్ కూడా వచ్చింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ అన్న గురించి వెరీ వెరీ నైస్ పర్సన్ అనమాట. నాకు తెలిసిన చాలా తక్కువ మంది హీరోల్లో, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాం కదా, మనం చూస్తాం కదా డైరెక్ట్. చాలా తక్కువ మంది నాని తర్వాత నాకు ఇష్టమైంది ఎవరన్నా అంటే ఎన్టీఆర్. ఎందుకంటే నాని గారు వెళ్తా 50 మంది ఉన్నారు, ఫోటో అడిగితే 50 మందికి ఫోటో క్లియర్ చేసి వెళ్తాడు నాని. ఎన్టీఆర్ ఫోటో ఇవ్వకపోయినా ఒక డైలాగ్ తో చంపేస్తాడు అనమాట. మీ అందరూ నా అభిమానులు కాదు, నేనే మీ అభిమాని, మీ అందరికి ఫోటో ఇస్తే ఫ్రేమ్ కట్టుకుంటారేమో కానీ నా ప్రాణం ఇస్తానంటాడు. అంటే ఆయన అంటే అంత టైం లేకపోతే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ సహకరించుకోగా, అంతేగాని అంటే ఆర్ట్ఫుల్ గా మాట్లాడతాడు ఏదైనా కానీ. మాలయ్య గారు అలాంటిలాగా ఆర్టిఫిషియల్ గా మాట్లాడు
మాట్లాడు అనమాట. ఆయన అంటే ఇంకా మ్యాచ్ హౌస్ గుద్ది, ఇంట్లో దొరికిన వాళ్ళ గుద్ది, జూనియర్ ఆర్టిస్ట్ కూడా గుర్తుతాడు, అది వేరే విషయం. ఓకే. సో బాలయ్య బాబు అన్నారు కాబట్టి బాలయ్య బాబు బిగ్ బాస్ 9 కి హోస్ట్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మీరు బిగ్ బాస్ చూస్తారు, బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇస్తారు కాబట్టి సో నిజంగా బాగుంటది బాలయ్య బాబు బాగా వద్దా? బిగ్ బాస్ బాలయ్య బాబు వద్దా? అది బాబాయ్. ఓకే. ఒకళ్ళు వస్తే ఎలా ఉంటది మీ స్టైల్ ఒకసారి పోస్ట్ చూపిస్తారా? వస్తే ఎలా ఉంటుంది? నేను మీ నందమూరి బాలకృష్ణ, సీజన్ ఎంతది 9, 9వ సీజన్ లో ఎవడో ఆడు ఎరుపుకో రబ్బడు సతీష్ పలానా వ్యక్తి తమ్ముడు అంటే ఆయనకి అంత పేషెన్సీ ఉండదండి. అంటే ఆయన ఎక్కువ అగ్రెసివ్ గా, అంటే నాకు ఇది చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించాడు. ఆయన ఒక షో చేశాడు కదా అన్స్టాపబుల్, అది చూసిన తర్వాత మంచిగా అనిపించింది. కానీ వస్తే బాగుంటది, ఏవో చూడలే, వస్తే కొంచెం బాగుంటుందా? ఓకే. అదే విధంగా రీసెంట్ గానే మన స్పిరిట్ మూవీ నుంచి దీపిక పడుకొని చేసి మన వీరి సందీప్ రెడ్డి వంగ గురించి యాజ్ ఒక అభిమానిగా ఏం చెప్పదలుచుకున్నారు? దీపిక పడుకొని ఎందుకు తీసేసారంటే, దీపిక పడుకొని అన్నమాట. అంటే ఏం మాట్లాడుతున్నాను అలా పడుకోనంది మీన్స్ అంటే యాక్షన్ లో ఒక సీన్ లో పడుకోవాలన్నమాట, ఆ సీన్ లో పడుకోనందనమాట, అందుకు తీసారావండి, అది వేరే విషయం అనుకోండి. ఇంకా సందీప్ రెడ్డి వంగ, ఆయన వంగోని అన్నాడు అంటే ఆయనకి బ్యాక్ పెయిన్ ఉందండి బేసికలీ. సందీప్ రెడ్డి వంగ అనే వ్యక్తి బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి వంగోని అన్నాడు, అది వేరే విషయం. అంటే ప్రభాస్ గురించి చెప్పాలి అంటే స్పిరిటే కదా సినిమా. స్పిరిట్ అంటే ఆయనకి ఇష్టమైంది ఏంటి, మనకందరికి తెలిసింది ఆ స్పిరిట్, మనందరికి కావాల్సింది వేరే స్పిరిట్. ఆ స్పిరిట్ తాగుతూ ఈయన వంగుని ఈయన పడుకుంటే ఎలా జరుగుతుంది అనే కాంబినేషన్ లో స్పిరిట్ అనే ఒక సినిమా తీద్దాం అనుకున్నారు. ఆ స్పిరిట్ అనేది ఎలా వస్తుంది అన్నదే సినిమా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగుంటే ఎలా ఉంటుంది, ఈవిడ పడుకుంటే స్పిరిట్ అనేది ఎలా వస్తుంది అనేది రీక్రియేట్ చేసి, అంటే దాన్ని ఎలా అయితే వస్తుందో స్పిరిట్, దట్ ఈస్ ద మూవీ అనమాట. దీన్ని ఫ్లాప్ చేసింది ఎవరు, ఈవిడ దీపిక పడుకొని. ఆవిడ ఎప్పుడు పడుకుంటూనే ఉందనమాట సెట్ లో, అందుకనే ఆవిడ తీశారనమాట. ఈయనకి ఎన్నిపోసిన నొప్పి కాబట్టి సందీప్ రెడ్డి వంగకి ఇంకా సినిమా అక్కడికి ఆవిడని ఆపేశారనమాట. ఓకే అన్న, రీసెంట్ గానే ఒక అలేక చిట్టి పికిల్స్ అంటే చాలా వైరల్ అయింది. సో వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ఎందుకని అలేక చిట్టి పికిల్స్ అంటే మీ కోపం ఏం లేదండి, చాలా తాపం అనమాట. ఆవిడ చూసినప్పుడల్లా కొంచెం పెద్దగా మామిడి పళ్ళు గట్ట కోసి పచ్చడి పెడుతుంటది. పచ్చడండి నేను పెద్దగా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే, ఆవిడ ఎప్పుడు ఏ యాంగిల్ లో పెట్టాలో ఆ యాంగిల్ లో పెడుద్ది కెమెరా, చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి పెద్దగా ఉంటే దూర కాయలు కోస్తుంది ఆవిడ పచ్చడికి, ఒక్కొక్కసారి అయితే అసలు కాయలు ఉన్నాయో లేవో తెలియదు. అంటే అలాంటి చిట్టి పికిల్స్ లను కొన్ని సార్లు అయితే అసలు ఎడిటింగ్ లో ఏమన్నా మ్యాజిక్ చేస్తుందేమో అనుకుంటాం అనమాట మనం. అలాంటి కాయలు చూసినప్పుడు మనకు పచ్చడి ఆబ్వియస్లీ తినాలనిపిస్తుంది. అలేఖ్యాన్ని చూడగానే తినాలనిపిస్తుంది ఆబ్వియస్లీ, అలేఖ్యాన్ని కాదు పచ్చడి. సో ఇప్పుడు ఆమె రీసెంట్ గా ఒక రకమైన నెగిటివిటీ ఎదుర్కొంది. సీన్ కట్ చేస్తే వస్తున్నాం గౌతమ్ అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారా ఈ సక్సెస్ ని? ఆవిడ పొరపాటు అంటే వస్తున్నాం గౌతమ్ అనే సినిమాకి వస్తున్నానని చెప్పింది, దాన్ని మనం నెగిటివ్ గా తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు అన్నారనమాట, ఏమొచ్చమ్మ నీకంటే పచ్చళ్ళు అమ్మడం వచ్చాను, అది మాత్రం అమ్మద్దమ్మా, యాక్షన్ చెప్తాను, యాక్టింగ్ చేయగలవు అంటే నాకేం రాదండి యాక్టింగ్ అన్నది అనమాట. నువ్వు డైలాగ్ చెప్తే పళ్ళు మొత్తం పారపళ్ళు మొత్తం బయట పడితే, డైలాగ్ కూడా చెప్పితే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను నేను, అది చెయ్యన్నారు. ఏం క్యారెక్టర్ అంటే కట్ చేస్తే ఈ అమ్మాయి 7 కింద పడుకుని ఉంటది అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అదే ఇవిడ క్యారెక్టర్. అలా ఇచ్చే చిట్టి పిక్కలు వీళ్ళందరూ చేసిన మీమింగ్స్ వల్ల, అంటే మీమర్స్ అందరూ చేసిన దారుణాల వల్ల అలేఖ్య చిట్టి పికిల్స్ లో వస్తున్న గౌతమ్ లో చచ్చిపోయింది. అది సినిమా క్యారెక్టర్, అంటే అది కంటెంట్ అనమాట. నీకు తెలుసా, అంటే మీరు అందరూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ ని చాలా అంటే చాలా దారుణంగా ద్వేషించారు కాబట్టి ఆవిడ వస్తున్న గౌతమ్ అనే సినిమాలో చచ్చిపోతే ఐడెంటిఫికేషన్ చేయడానికి గౌతమ్ వచ్చాడు అనమాట. అది సినిమా కదా. ఇదే అండి అలేఖ్య చిట్టి పికిల్స్ లీక్ కూడా వదిలేశాడు నాకు తెలుసు, ఎందుకంటే అలేఖ్య మనకు బాగా క్లోజ్ అనమాట. ఇందాక మెసేజ్ చేసింది ఎవరు లేరు ఇంటికాడ రా అన్నది. నేను రానన్ను ఓపిక లేదు నాకు, అది వేరే విషయం. అంటే మామిడికాయలు కొయ్యడానికి నువ్వు వేరే దాని గురించి అనుకుంటావు, ఆవిడేమో
పళ్ళు తీసుకొస్తుంది, మామిడి పళ్ళు తీసుకొచ్చి పచ్చడి పెడదాం అంటది. నాకేమో మెత్తగా ఉంటాయి కదా, నచ్చం అనమాట, అది వేరే విషయం. రైట్. దోరగా ఉన్నాయంటే కొంచెం ఏదైనా పట్టుకుని కొయ్యడానికి బాగుంటది. మెత్తగున్న పళ్ళు ఎలా కొయ్యబుద్ది అయితే నాకు ముక్కలు దిగుతాయా? నీతో నిజంగా మీ ఫ్రెండ్స్ చెప్పారు కంత్రి నా కొడుకు అంటే నేను నమ్మలేదు అని. మీతో మాటలు అంటే లేదండి, మా నాన్నగారి కొడుకునే నేను. కంత్రి నా కొడుకు కాదు, కంత్రి అంటే ఎన్టీఆర్ కదా, ఆయన కొడుకు తెల్ల బాగుంటాడు, నాకన్నా బాగుంటాడు, కానీ నా అంత బాగోలేదు, అది వేరే విషయం. ఓకే సతీష్ గారు, మెయిన్ గా మీకు చెప్పాలి మెయిన్లు ఇచ్చారు ఇప్పటికి ఇంటర్వ్యూ మొత్తం ఒక 50 మెయిల్లు ఇచ్చారు. ఓకే, నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్, మీరు ఎందుకు బాగా సిగరెట్ ఎక్కువ తాగుతారంట? ఎందుకు సిగరెట్ తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది తెలిసినప్పుడు ఎందుకంటే అంత సిగరెట్ తాగుతారు మీరు? సిగరెట్ తాగితే ఏమొస్తుందని బాగా అడిగారు. పొగ వస్తుంది, అది అందరికీ తెలుసు. దాంతో పాటు ఏమొస్తుందంటే ఎంజాయ్ 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 అనమాట. ప్రతి ఒక్కడికి ఒక అలవాటు ఉంటుంది అన్నట్లు. నేను ఒక రోజు మా నాన్నగారు అనమాట జీవితంలో రూపాయి దాచి 4 డబ్బులు సంపాదించి బంగారు రింగులు కొనరా అన్నారు. డబ్బులు పోగేసి రింగులు అలా కొనలేను, సిగరెట్ కాల్చి రింగులు అయినా తీద్దామని రింగులు తీస్తాం మొదలెట్టాను. ఆ రోజు నుంచి రోజుకు 100 నుంచి 200 రింగులు తీస్తాను సిగరెట్ కాల్చు. ఇప్పుడు సిగరెట్ నేను ఇప్పుడు కూడా తీస్తాను, తెలుసా? అట్లా అంటే మా టాలెంట్ అదనమాట. ఇప్పుడు దాన్ని తప్పు అని మీరు అంటున్నారు, అది చాలా మంచిది ఆరోగ్యానికి. మీకు తెలియని విషయం ఏంటంటే నేను తొండ సిగరెట్ బట్ట వరకు తాగేస్తాను నేను, అది టాలెంట్. రోజుకు బాక్స్ అవుతుంది, తెలుసా? అది. ఓకే సతీష్ గారు, మీ ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఏం చెప్తారు? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో? నాకు బాగా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే జగన్ అన్న అంటే ఇష్టమైన, చాలా ఇష్టమైన. ప్రేమతో అంటున్నారా? చాలా ప్రేమతో, గుండె లోపల నుంచి వచ్చిన ప్రేమతో అంటున్నాను అనమాట. ఆయన మళ్ళీ జైలుకి ఎప్పుడు వెళ్తాడా అని ఏదో చూస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్తే నేను ఆయన గురించి పోరాడి, నీకు తెలియని విషయం ఏంటంటే మా జగన్ అని జైలుకి వెళ్ళాడు అనుకో, ఆయన గురించి పోరాడి జైలు బయట గోడలు దూకి మరీ ఆయన బయటికి తీసుకొస్తా. దట్ ఈస్ ద ఫ్యాన్. నేను ఒకటే ఈ సభాముఖంగా కోరుకుంటున్నా, ఆయన మళ్ళీ జైల్లో దొబ్బండి, నేను ఫ్యాన్ గా బయటికి తీసుకొస్తాను. అది నాకు ఇష్టమైంది ఏంటంటే మా జగన్ అన్న జైల్లో ఉంటే నేను తీసుకురావడం. అంటే నేను ఫ్యాన్ అని ఉట్టిగానే చెప్పుకుంటాం కాదండి, నేను తీసుకొస్తా ఆయన బయటికి నిజంగానే. ఆయన జైల్లో ఏంటి, ఆయన వెళ్ళిపోతాడు 2 నెలలు అయితే, అది వేరే విషయం. మొన్నదాకా పాన్పరకంలో ఉన్న కొడుకు ఆడు కూడా వేసారు కదా, వేరే ఆడేదో ఉంటది పాన్పరకంలో వెళ్తాడు కదా, కొడాలని. ఆయన్ని అందరూ తప్పు పట్టారండి. నాకు చాలా కోపం వచ్చిందండి. కొడాలి నాని అనే వ్యక్తి చాలా మంచి ఆలోచిస్తాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు మన పంట పొలాలకి ఏం కావాలండి? విత్తనాలు కావాలి, ఎరువు కావాలి. ఆయన నోటి నిండా రోజుకు 2 నుంచి 3 కేజీలు పాన్పరాక్ తౌలుతూ ఆ పంట పొలాల్లో పోస్తాడు అనమాట. అదే ఎరువండి. జీవితాలు అందరికి పరువు అదే. మీరు అందరూ ఆయన్ని తప్పు పట్టారు, నాకు అది నచ్చలేదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈస్ బికాస్ నాట్ అండర్స్టాండబుల్ ద అండర్వేర్ కంపెనీ. అది గూగుల్ పే, ఫోన్ పే. అది. తెలంగాణలో ఇష్టమైన పొలిటీషియన్ అంటే? ఐ లవ్ ఇట్ కేటీఆర్. ఐ లవ్. ఓకే, కేటీఆర్ వాయిస్ ట్రై చేద్దాం. కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు వెరీ నైస్ పర్సన్. ఆయన ఏమి ఇమిటేట్ చేయదు, మంచివాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.